అగ్నికుల క్షత్రియ పితామహుడు పొన్నమండ లక్ష్మణస్వామి గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి జయంతిని, ఎందుకంటే వారు చేసినటువంటి కృషిని గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. వారికి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా పొన్నమండ లక్ష్మణస్వామి గారు 1800వ శతాబ్దంలో వారు అగ్నికుల క్షత్రియులు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. అలాగే వారు ఆయుర్వేద మెడిసిన్ కూడా తయారు చేసి దేశ విదేశాలకు కూడా మరి ఆ రోజున ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అదే కాకుండా పత్రిక పెట్టి ఆ పత్రిక ద్వారా సామాజిక వర్గం, ఎందుకంటే అప్పటి వరకు వేరు వేరు పేర్లతో పిలువబడేవాళ్ళు, పల్లీలని, పల్లికారులని, రకరకాల కాపులని, ఇలా రకరకాల పేర్లతో ఆంధ్ర రాష్ట్రం తీరం మొత్తం కూడా పిలువబడుతుండేవాళ్ళు. మరి ఆ చరిత్రనంతా కూడా ఆయన తయారు చేసి ఆ చరిత్రలో మరి బ్రిటిష్ వారు అందరికి కూడా సమర్పించి ఆనాడు అగ్నికుల క్షత్రియ నామకరణ చేయాలని చెప్పి వారు పోరాటం చేసి సాధించడం జరిగింది. వారి యొక్క స్థితిగతులు, ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ అభివృద్ధి కోసం వారు చేసినటువంటి కృషికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కాకినాడ దగ్గర ఉన్నటువంటి కోరంగి గ్రామంలో ఆయన జన్మించారు. మరి ఆయన గుర్తుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన విగ్రహాల్ని అగ్నికుల క్షత్రియులు దైవంగా భావిస్తారు. చాలా చోట్ల ఆయన విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. మరి ఈరోజు ఆయన జయంతిని చేసుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకి అలాంటి కృషి చేసినటువంటి వ్యక్తిని గుర్తించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.